सुभाष नगर में फॉक्स सागर नदी में आज स्वच्छ भारत अभियान चला है, जिसमें आप देख सकते हैं कि पुलिस अधिकारी और जीएचएमसी अधिकारी और इनके साथ कई पार्टी वर्कर्स इस अभियान में हिस्सा लिया और वहां की गंदगी को दूर किया। తెలంగాణ ఎస్పీఎఫ్ రోల్ ఏమంటే మేము ఈ ఫాక్స్ సాగర్ని ఒక మంచి బర్డింగ్ ప్యారడైజ్ ప్రదేశంగా తయారు చేయాలని ఇంతకుముందు ఈ ఫాక్స్ సాగర్ నిజాం వాళ్ళు కట్టారు. ఇక్కడ ఈ డ్రింకింగ్ వాటర్ ఫర్ హైదరాబాద్ గ్రూప్. కానీ ఈరోజు ఈ ఇండస్ట్రియల్ ఏరియా వల్ల ఇదంతా పొల్యూషన్ వల్ల డంపింగ్ వల్ల ఇక్కడున్న పిట్టల జనాభా తగ్గిపోయింది. ఇవాళ కూడా ఇక్కడ 200 రకాల పిట్టలు వస్తాయి. 482 ఏకర్స్ కాబట్టి ఇంత పెద్ద సాగరం తెలంగాణలో ఇంకా లేదు. అమీన్పూర్ దీనికైనా చిన్నది, కానీ అక్కడ 250 రకాల పిట్టలు వస్తాయి. ఇంపార్టెంట్ ఏమంటే ఈ ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లీగల్ డంపింగ్ చేస్తున్నారు. దీనివల్ల నీళ్ళలో అంత కెమికల్స్ వచ్చేస్తున్నాయి. ఎవరు అందరు అధికారులు అంటారు ఈ సాగరం మాది కాదు, ఆ ప్రాబ్లం వచ్చింది. ఎవరిదని ఎవరిది లేదు, అది మాది. సో మేము చూసుకుంటున్నాం. ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే ఈ ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళకి డంపింగ్ సైట్ కావాలి. సెక్రటరీ గారు పనిచేయండి. కూడా ఏం చేయట్లేదు, ఎవరిది లేదు అంటారు. ఇక్కడ లోకల్స్ ఏమంటారు, మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, డంపింగ్ ట్రక్ వస్తుంది, తగలబెడతారు రబ్బర్ని, ప్లాస్టిక్. మున్సిపాలిటీ వాళ్ళు పైసలు ఒకరి మీద ఒకరు చెప్తారు. ఎక్కడ సొల్యూషన్ వస్తలేదు. ఇప్పుడు మేము ఇండస్ట్రీస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్కి డిస్పోజల్ ఏరియా ఇస్తాం. డిస్పోజల్ ఆఫ్ వేస్ట్. చాలామంది ఇండస్ట్రీస్, స్క్రాప్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఇల్లీగల్గా వచ్చేసాయి. వాళ్ళు కూడా వాళ్ళ స్క్రాప్స్ అవసరం లేదు, ఇక్కడ డంప్ చేస్తారు. సో ఇది చాలా ముఖ్యం. ఇక్కడ ఉన్న తీసుకో ఇండస్ట్రీస్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని జవాబుదారుగా పెట్టి, స్టేక్ హోల్డర్స్ పెట్టి దీనికి సొల్యూషన్ చూస్తాం. గవర్నమెంట్కి తర్వాత ఫెన్సింగ్ పెట్టడానికి గవర్నమెంట్ ప్రపోజల్ ఇచ్చినాం. ఇంకా గవర్నమెంట్ నుంచి జవాబు చేస్తున్నాం, అది కూడా పర్సూ చేస్తున్నాం.